హాయ్, వెల్కమ్ టు జ్యోతిష్ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ సున్నుండలు ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. వాటికి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో పుట్నాలు, 1/2 కిలో పంచదార, అలానే 150 గ్రాములు నెయ్యి, జీడిపప్పు, యాలకులు. మీరు ఎంతైతే పుట్నాలు తీసుకుంటారో అంతే పంచదార తీసుకోండి. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో పుట్నాలు, పంచదార, ఇలాచి 3 మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదండి, వీడియోలో చూపించిన విధంగా పుట్నాలు, పంచదార, ఒక 7-8 యాలకులు 3 మనం మిక్స్ చేసుకోవాలండి. ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసుకున్న పుట్నాలు, పంచదార, ఇలాచి 3ని మిక్సీ జార్లో వేసుకొని మనం పొడి చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పొడి చేసుకున్న దాన్ని మనం జల్లెడ పట్టుకుందాం. ఎందుకంటే ఏమన్నా కొంచెం మిక్సీ పొడి అవ్వకుండా ఉంటే అది మొత్తం మళ్ళీ ఇంకోసారి మిక్సీ చేసుకోవాలి. అందుకని ముందు మనం జల్లించుకుందాం. చూసారు కదండి, జల్లించుకున్న తర్వాత ఈ విధంగా చూసారా, ఈ పొడిని మళ్ళీ మనం మిక్సీలో వేసుకొని పొడి చేసుకుందాం. ఇలా మిక్సీలో వేసుకొని మళ్ళీ ఇంకోసారి పొడి చేసుకుందాం మెత్తగా. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మెత్తగా అయిపోయింది కాబట్టి ఇంకా జల్లించుకునే అవసరం ఉండదండి. దాంట్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 150 గ్రాములు నెయ్యి తీసుకుందాం. మీరు నెయ్యి ప్లేస్లో డాల్డా అయినా తీసుకోవచ్చండి. దీన్ని బాగా వేడి చేసుకోవాలి. ఈ నెయ్యిని బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీంట్లో జీడిపప్పు వేసుకుంటామండి. ఇదిగోండి, నెయ్యి బాగా వేడిగా ఉంది కాబట్టి సపరేట్గా వేపుకునే అవసరం లేదు, దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ నెయ్యిని ఇప్పుడు ఈ పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ గరిటెతో కలుపుకున్నానండి. తర్వాత పిండి, నెయ్యి అన్నీ బాగా కలుపుకోవాలండి. కొంచెం వేడిగా ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు మనం లడ్డూల్లాగా చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా లడ్డూల్లాగా చేసుకోవాలి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని. అదిగోండి, ఈ విధంగా లడ్డూల్లాగా చేసుకోండి. ఇలానే పిండి మొత్తాన్ని లడ్డూల్లా చేసుకోండి. ఎంతో ఈజీగా చేసేసుకోండి, సులువుగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం పిండి మొత్తాన్ని లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే సున్నుండలండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి.